మరి మనము లాస్ట్ వీక్ ఒక న్యూ సిరీస్, కొత్త సిరీస్ మొదలు పెట్టాము, లైఫ్ ఆఫ్టర్ ద క్రాస్ అని, సిలువ తర్వాత జీవితము అని. అండ్ టుడే ఐ వాంట్ us to continue in that line of thinking. మరి అలాంటి ఆలోచన శైలిలోనే అనుగుణంగా మనం ముందుకు వెళ్తూ And today what I want to do is ప్రత్యేకంగా ఈ రోజు ఓటమి లేని జీవితము గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎటువంటి జీవితం అండి? ఓటమి లేని జీవితం అన్నమాట. గమనించండి, మనకి లోకంలో అసలు అంటే ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్ మీద, వాట్సాప్ మీద కోటేషన్స్, ఈ మధ్యన సోషల్ మీడియా మీద చాలా మంది డిఫరెంట్ కోట్స్ పెడుతుంటారు. ఒక కోట్ చాలా పాపులర్ గా వాడేది ఏంటంటే, యు విన్ సమ్ అండ్ యు లూజ్ సమ్. ఒక్కొక్కసారి మనం లైఫ్ లో గెలుస్తాము, ఒక్కొక్కసారి ఓడిపోతాము అనేటటువంటి సెంటిమెంట్ ఆర్ దిస్ లైన్ ఆఫ్ థింకింగ్ చాలా మందికి ఉంటుంది అనమాట. సో వాళ్ళ జీవితంలో ఏమనుకుంటారంటే, సరే మనం ట్రై చేద్దాము, ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి మనకి రాదు, ఒక్కొక్కసారి గెలుస్తాము, ఒక్కొక్కసారి మనము ఓడిపోతాము అనేటటువంటి ఆలోచనతో జీవిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వీక్ నుంచి మనం ఏ జీవితం గురించి మాట్లాడుతున్నాను? యేసుక్రీస్తు సిలువ మీద చేసిన కార్యము తర్వాత జీవించేటటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సో మనకి ఆ సిలువ మీద చేసిన కార్యము తర్వాత ఈ జీవితానికి, సిలువ ముందర ఉన్నటువంటి జీవితానికి వ్యత్యాసం కనిపించాలి. దేర్ మస్ట్ బి ఎ డిఫరెన్స్. దేర్ మస్ట్ బి ఎ డిఫరెన్స్ దట్ ఈస్ క్లియర్లీ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై us. హల్లెలూయా. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, సిలువ ముందర ఒక వ్యక్తి యేసుక్రీస్తు లేని సమయంలో కొన్నిసార్లు గెలుస్తాడు, కొన్నిసార్లు ఓడిపోతుంటాడు అనమాట. కానీ ఇప్పుడు మనకి యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నాడు అనేటటువంటి సత్యము మనకి తెలిసినప్పుడు, ముందర నేను రక్షింపబడలేదు కానీ ఇప్పుడు నేను రక్షింపబడ్డాను, ముందర నేను దేవునికి దూరంగా ఉండేవాడిని కానీ ఇప్పుడు దేవునితో జీవిస్తున్నాను, దేవునిలో జీవిస్తున్నాను, దేవుడు నాలో ఉన్నాడు, ఇటువంటి సత్యాలు తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ నా జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాను, కొన్నిసార్లు ఓడిపోతాను అంటే ఎటువంటి మార్పు కనిపించట్లేదు అన్నమాట. అందరికి అర్థమవుతుందా అండి? సో యేసుక్రీస్తు జీవితంలో ఒకసారి గమనిద్దాం. యేసుక్రీస్తు జీవితంలో ఆయన ఎప్పుడన్నా ఓడిపోయాడా? లేదు. ఓటమి అనేది కనిపిస్తుందా ఆయన జీవితంలో? లేదు. చెప్పండి ఒకసారి గట్టిగా. లేదు. మరి గమనించండి, మనము ఆయన శిష్యులం అయినప్పుడు, మనకి జీవము అనేది ఆయన నుంచి వచ్చినప్పుడు, నూతన నిబంధన ఆయన మనకి ఇచ్చినప్పుడు, ఆయన రక్తము ద్వారా మనము నూతన సృష్టిగా మార్చబడినప్పుడు, ఆయన జీవితంలో ఏదైతే లేదో అది మన జీవితంలో కూడా ఉండకూడదు. హల్లెలూయా. ఆమేన్. ఏదైతే ఆయన జీవితంలో ఉన్నదో అది మన జీవితంలో కూడా ఉండాల్సిందే. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఓడిపోలేదంటే నువ్వు కూడా నీ జీవితంలో ఎప్పుడు ఓడిపోకూడదు. హల్లెలూయా. 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 కానీ అది సత్యమైనప్పటికీ, అందుకని ఆయన ఏమన్నాడు? స్వస్థతల గురించి కూడా ఏమన్నాడు? యూ షల్ లే హ్యాండ్స్ ఆన్ ద సిక్ అండ్ దే షాల్ రికవర్. నువ్వు నీ హస్తములు, నీ అభిషేకింపబడిన హస్తములు అనారోగ్యముతో బాధపడుతున్న వ్యక్తుల మీద వేసినప్పుడు ఏం జరగాలంట? వాళ్ళు స్వస్థపరచబడాలంట. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు స్వస్థపరచబడాలంటున్నాడు. ఆయన చేసిన కార్యముల కన్నా ఇంకా గొప్ప కార్యములు మనల్ని చేయమంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? ఆయన మనసులో నీ గురించి ఆలోచించినప్పుడు, నా గురించి ఆలోచించినప్పుడు, కేవలము ఆయన జీవించినటువంటి జీవము కాదు కానీ దానికన్నా ఇంకొక మెట్టెక్కి అటువంటి జీవితం మనం అనుభవించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, ఇదంతా సత్యమైనప్పటికీ మన జీవితంలో, లేకపోతే అనేక మంది క్రైస్తవుల జీవితంలో ఇంకా ఓటమి అనేది ఎందుకు కనిపిస్తుంది అనేది ప్రశ్న. చూడండి, 2 కొరింథీయులు 2 Corinthians chapter 11 and verse 3. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. హల్లెలూయా. గమనించండి, పౌలు ఎవరైతే మనం భయపడకూడదు అని రాస్తాడో, ఎవరైతే అంటాడో మనకి పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు అని చెప్తున్నాడో, ఆ పౌలే ఇప్పుడు క్రైస్తవుల గురించి రాస్తున్నాడు. అన్యుల గురించి రాయట్లేదు. క్రైస్తవులు అంటే సంఘములో ఉన్న వాళ్ళ గురించి రాస్తున్నాడు, క్రీస్తులో ఉన్న వాళ్ళ గురించి రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు అంటే ఎవరో తెలిసిన వాళ్ళ గురించి రాస్తున్నాడు. వాళ్ళ గురించి ఒక కన్సర్న్, ఒక భయము ఉన్నది వీళ్ళ గురించి అంటున్నాడు. ఏంటి ఆ భయము? ఏంటి అంటే, ఎలాగైతే అపవాది అవ్వని మోసగించాడో అదే విధముగా మనము కూడా మోసగింపబడతాము అని భయపడుతున్నాడు.
ఎలా మోసగింపబడతామంట? ఇంగ్లీష్లో ఏమంటాడంటే దట్ వీ విల్ బి డిసీవ్డ్ ఫ్రమ్ ద సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ అంటాడు. తెలుగులో ఏమంటాడు? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి క్రీస్తులో ఉన్నటువంటి సరళత నుండి. సరళతకి ఇంకొకటి కూడా అనొచ్చు, సామాన్యత. ఓకే, ద సింప్లిసిటీ, ఆ సరళత, క్రీస్తులో ఉన్న సరళత నుంచి మనల్ని దూరం చేస్తున్నాడంట. హీస్ రిమూవింగ్ us, he's taking us far away from the simplicity that is found in Christ. సో యేసు క్రీస్తులో మనము జీవించేటప్పుడు, యేసు క్రీస్తు గురించి మనం తెలుసుకున్నప్పుడు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తు ద్వారా దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు, దేవునితో మనకున్న సంబంధం గురించి ఆలోచించినప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక గురించి ఆలోచించినప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక బట్టి మనం ఆయన నుంచి ఏది పొందుకుంటామో ఇటువంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మన కొరకు అన్ని సింపుల్గా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. దాని మళ్ళీ ఒకసారి తెలుగులో ఏమన్నాడు? సరళత అంటున్నాడు. సరళత. So there is a simplicity that is found in Jesus Christ. క్రీస్తు యేసునందు ఒక సరళత కనబడుతూ ఉన్నది. బట్ గుర్తుపెట్టుకోండి, కానీ నువ్వు క్రీస్తులో ఉండే బదులు నువ్వు మతములోకి వచ్చావనుకో నీకు సరళత కనిపించదు, నీకు కాంప్లెక్సిటీ కనిపిస్తుంది. అంతా కూడా సింప్లిసిటీ నుంచి కాంప్లెక్సిటీకి వస్తుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. అందుకని నువ్వు క్రీస్తులో ఉన్నావు అనుకోండి. ఇంకొక వచనం చూపిస్తాను చూడండి, 2 Corinthians chapter 2 verse 14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆ సెకండ్ పార్ట్ మళ్ళీ చదవండి. ఆయన యందు గమనించండి, ఆయన యందు అంటే క్రీస్తు యందు. ఓకే, మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు, అందరూ ఎల్లప్పుడు అనండి, ఎల్లప్పుడు అందరు ఇలాగానండి, నన్ను ఎల్లప్పుడు. ఓకే, సో నీ గురించి మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నాడు, ఎల్లప్పుడు అంటున్నాడు, కొన్నిసార్లు అనట్లేదు. ఎల్లప్పుడు క్రీస్తులో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు. హల్లెలూయా, ఆమేన్. సో క్రీస్తులో మనకి ఎల్లప్పుడు విజయము మాత్రమే. yes amen. విజయము మాత్రమే, ఎల్లప్పుడూ విజయము మాత్రమే. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో దీన్ని ఒకసారి చదువుతాను చూడండి. ఇంగ్లీష్లో ఏమంటాడంటే, నౌ థ్యాంక్స్ బి అంటు గాడ్ హూ ఆల్వేస్ లీడ్స్ us ఇన్ ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్. ఆయన నడిపిస్తున్నాడు అంట మనల్ని, దేవుడు నడిపిస్తున్నాడు. మనము నడవడానికి ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనము క్రీస్తులో ఉన్నాము అంటే ఇప్పుడు గమనించండి, ఒక్కొక్కసారి ఊబర్ తీసుకోవచ్చు మీరు. ఓకే, ఓలానో ఊబరో ఏదో ఒక క్యాబ్ ఎక్కినప్పుడు మీరు డ్రైవ్ చేస్తారా? లేదు, మీరు డ్రైవ్ చేయరు, డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటాడు. మీకు డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా అది అనవసరం. మీరు కారులో ఉన్నంత వరకు మీరు ఎక్కడికి చేరాలో ఆయన అక్కడికి తీసుకెళ్తాడు. అర్థమైందా? సో ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తులో ఉన్నావు అనుకో, దేవుడు, గాడ్ ఈజ్ లీడింగ్ యూ, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత క్రియలతో నువ్వు చేసేది కాదు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎల్లప్పుడూ విజయములోకే నడిపిస్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి ఆయన. గ్లోరీ, హల్లెలూయా. ఎల్లప్పుడూ నడిపిస్తాడంట. ప్రైజ్ గాడ్. సో మన జీవితంలో గమనించండి, ఇప్పుడు మనము యేసు క్రీస్తు యొక్క శిష్యులమైనట్లయితే ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, నా జీవమును నేను నీ కొరకు ఇచ్చాను. ఆ శిలువ మీద నా జీవితాన్ని ఇచ్చినప్పుడు నీ గురించి ఆలోచించాను అంటున్నాడు. నీ కొరకు నా రక్తాన్ని ఇచ్చాను, నీ కొరకు నా రక్తాన్ని ఇచ్చిన తర్వాత, నీ కొరకు ఈ కార్యము చేసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు నువ్వు నాలో జీవించినట్లయితే తండ్రి దేవుడు ఏం చేస్తాడంట, నన్ను మన జీవితంలో ఎప్పుడు నడిపిస్తాడంట. నడిపించినప్పుడు ప్రతి విషయములో, అందరూ ప్రతి విషయంలో అనండి, ప్రతి విషయములో విజయానికి మాత్రమే నడిపిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విజయానికి మాత్రమే నడిపిస్తాడు ఆయన. సో విజయానికి మాత్రమే నడిపిస్తాడు ఆయన అంటే మన జీవితంలో ఓటమి అనేది సహించకూడదు. ఎస్, ఓటమి అనేది సహించకూడదు. అందుకని యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా ఎటువంటి అటాక్ వచ్చినా, ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా కూడా ఆ ఛాలెంజ్ బట్టి ఆయన జీవితాన్ని మార్చుకోలేదు.
ఆ సమస్య బట్టి ఆయన జీవితాన్ని మార్చుకోలేదు. ఎందుకు? తండ్రి ఆయనని నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయన తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి, తండ్రి యొక్క నడిపింపు బట్టి ఆయన జీవిస్తున్నాడు కాబట్టి, ప్రతి విషయములో కూడా ఆయన ఏమనుభవించాడు? విజయము మాత్రమే. ఆమేన్. విజయము మాత్రమే. మాత్రమే. సాతాను ఎన్నో శోధనలు తీసుకొచ్చింది, సాతాను ఎన్నోసార్లు ఆపడానికి చూశాడు, ఎన్నోసార్లు హింసించడానికి చూశాడు, కానీ ప్రతిసారి కూడా విజయము మాత్రమే ఆయన అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. Thank you, సో Jesus. దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఏంటి? ఇప్పుడు విజయము మాత్రమే, విజయము మాత్రమే. నువ్వు ఇప్పుడు ఇది సత్యము, ఇది వాక్యములో చూసావు. ఇప్పుడు ఇది వాక్యములో చూసావు కాబట్టి దాని ప్రకారము నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలి. మళ్ళీ నీ గుర్తింపు మర్చిపోవద్దు. దాని ప్రకారము నువ్వు గుర్తించుకొని, దాని ప్రకారము నువ్వు తెలుసుకొని ఇప్పుడు ఏమనాలి? దేవా, ప్రతి విషయంలో నువ్వు కోరుకునేది నా విజయము, నువ్వు కోరుకునేది నా విజయం. ఇప్పుడు నువ్వు కోరుకునేది నా విజయము కాబట్టి తప్పకుండా నేను బ్రేక్ త్రూ అనుభవిస్తాను. ఆమేన్. అర్థమవుతుందా? yes pastor. నేను ఎందుకు ప్రార్థన చేయలేదు తెలుసా ఇంకా మీ కొరకు? ఎందుకంటే ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు అమ్మో ఈ రోజన్నా దేవుడు ఇస్తాడో లేదో, ఆహా, దేవుని ప్రణాళిక ఏంటి నీ కొరకు? గట్టిగా చెప్పండి. విజయోత్సవం. అప్పుడప్పుడు విజయమా? లేదు, అప్పుడప్పుడు ఓటమా? లేదు. విజయము మాత్రమే. అది ఇంపార్టెంట్. yes. మాత్రమే అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి కొన్నిసార్లు స్వస్థపరుస్తాడండి, కానీ కొన్నిసార్లు అలాగే వదిలేస్తాడు మనల్ని. అది దేవుని ప్రణాళిక కాదు. కొన్నిసార్లు అభిషేకిస్తాడండి, కానీ కొన్నిసార్లు అభిషేకించడండి. కొంతమందిని ఆశీర్వదిస్తాడండి, కానీ కొంతమందిని ఆశీర్వదించడండి. అదా దేవుని ప్రణాళిక? కాదు, కాదు. ఎల్లప్పుడూ, అందరు ఎల్లప్పుడూ అనండి. ఎల్లప్పుడు. ఎల్లప్పుడూ అది ఆయన కోరిక, ఎల్లప్పుడూ అదే ఆయన ప్రణాళిక, విజయంలో నువ్వు నడవాలని. హల్లెలూయా. ఆమేన్. కానీ గమనించండి, మరి ఇటువంటి జీవితము మనము జీవించడానికి దేవుడు ఏం చేశాడు? మన కొరకు ఒక నూతన నిబంధన ఇచ్చాడంట. హల్లెలూయా. ఆమేన్. మనము ఆమేన్. పాత నిబంధనలో చూసినట్లయితే, లేకపోతే ఇది జస్ట్ రాసుకోండి, యు ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద కవెనెంట్. మీరు నిబంధన యొక్క ఉత్పత్తి. ఆమేన్. మీరు నిబంధన యొక్క ఉత్పత్తి. సో మీరు ఏ నిబంధనలో అయితే జీవిస్తారో దాని ద్వారా మీరు తయారు చేయబడుతున్నారు. దాని ద్వారా ఆ నిబంధన బట్టి మీ జీవితంలో ఆ రిజల్ట్ కనిపించాలి. Yes. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నిబంధన బట్టి సృష్టింపబడుతున్నారు. గమనించండి, ఇప్పుడు 2 కొరింథీయులు 5:17 ఏమంటాడు? నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావంట. ఎలాగా? నూతన సృష్టిగా. కానీ ఆ నూతన సృష్టిగా దేని బట్టి మార్చబడ్డావు? ఆ నూతన నిబంధన బట్టి. yes. ఆమేన్. అర్థమవుతుందా? ఆ నిబంధన నీకు ఆ జీవమునిచ్చింది అనమాట. ఆ నిబంధన నీకు ఆ జీవమునిచ్చింది. సో నువ్వు నూతన నిబంధనలో జీవిస్తున్నావు అనుకో, ఆ నిబంధన నువ్వు అనుభవించాలి. ఆ నిబంధన నుంచి రావాల్సిన పంట, రావాల్సిన ఫలము నీ జీవితంలో కనిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయము, అన్ని వచనాలు చదవను, జస్ట్ నోట్ చేసుకోండి. 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మీరు నోట్ చేసుకుంటే, అక్కడ ప్రత్యేకంగా పాత నిబంధన గురించి అలాగే కొత్త నిబంధన గురించి మాట్లాడతాడు అనమాట. పాత నిబంధన గురించి రాసేటప్పుడు ఏమంటాడంటే, ఇజ్రాయేల్ దేశముతో కూడా దేవునికి ఒక నిబంధన ఉండింది, కానీ ఆ నిబంధనలో వాళ్ళు ఎప్పుడు కూడా నిలబడలేకపోయారు అనమాట. ఆ నిబంధన ప్రకారం ఏంటి? ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ధర్మశాస్త్రం అంతా కూడా పాటించాలి. 600 కన్నా ఎక్కువ ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు దేవుని నుంచి పొందుకుంటారు. కానీ ఇక్కడ వాక్యంలో ఏమంటాడంటే, ఆ నిబంధన వాళ్ళు ఎప్పుడు కూడా నిలబెట్టుకోలేకపోయారు అన్నమాట. ఎప్పుడు కూడా ఆ అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళు జీవించలేకపోయారు. దేవుడు పరిశుద్ధుడిగా ఉండాలి, వాళ్ళు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా జీవించలేకపోయారు. ఎప్పుడు పాపము లేకుండా జీవించాలి, వాళ్ళు పాపము చేస్తూ జీవించేవాళ్ళు. సో ఎప్పుడు కూడా ఆ నిబంధన ప్రకారము వాళ్ళు జీవించలేకపోయారు. సో 7వ వచనం ఒకసారి చదవండి తెలుగులో. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. హల్లెలూయా. ఇంకొక విధంగా చెప్పాలంటే, మొదటి దానికి లోపము లేకపోతే రెండో దానికి అవసరత ఉండేది కాదు. అర్థమవుతుంది అందరికి? అవసరత ఉండేది కాదు. ఎందుకు? మొట్టమొదటి నిబంధనే ఇంకా దాంతోనే ఉండిపోవాల్సింది. కానీ మొట్టమొదటి చేసిన నిబంధనలో ఒక లోపం ఉందంట. దెర్ ఇస్ అ ఫాల్ట్ అంట. ఆ ఫాల్ట్ ఏంటి? ఫాల్ట్ వచ్చేసి నిబంధనలో ఫాల్ట్ కాదు. యాక్చువల్గా దేవుడు ఏమంటాడు తెలుసా? దానిలో ఉన్న లోపం ఏంటంటే, నీలో లోపము చూపించడమే దాని లోపం అంట. కరెక్ట్.
హల్లెలూయా. ఎస్ పాస్టర్. నీలో తప్పు చూపించడమే ఆ నిబంధన యొక్క లోపం. అందరికి అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. అందరికి అర్థమవుతుందా? సో 2 వారాల క్రితం అనుకుంటా కృప గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మనల్ని మార్చడానికి ఇవ్వలేదు, కానీ మనలో ఉన్న పాపాన్ని చూపించడానికి ఇచ్చాడు అన్నమాట. కానీ దేవునికి మనలో ఉన్న పాపము కనిపిస్తా ఉంటే ఆయనకి సంతోషం రాదు. మనకి ఏలు చూపించి, చూసావా నువ్వు మళ్ళీ పాపం చేసావు, మళ్ళీ పాపం చేసావు, మళ్ళీ పాపం చేసావు అని చెప్పడం ద్వారా దేవునికి సంతోషం రాదు. దేవునికి సంతోషం ఏంటి? దేవుని యొక్క కోరిక ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? మనము మళ్ళీ ఆయనతో కలిసి జీవించాలి అనేది ఆయన కోరిక. హల్లెలూయా. ఆమేన్. సో మొదటి నిబంధన ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ దానిలో లోపం ఏంటంటే నా పిల్లల్లో లోపము చూపిస్తుంది, అందుకు ఆయనకు నచ్చలేదు. సో అప్పుడు ఏమంటాడు? 2వ నిబంధన చేస్తాను అంటాడు. హల్లెలూయా. ఆమేన్. యెర్మియా గ్రంథంలో చూసినట్లయితే ఆ ప్రవక్త ప్రవచనం ఇస్తాడనమాట. హీ ప్రొఫెసైజ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెరమాయా. జెరమాయాలో ఏదైతే చూస్తామో హెబ్రీలో కూడా ఇప్పుడు నేను ఇచ్చిన వచనాల్లో మీరు చూస్తే జెరమాయాలో ఏదైతే ఉందో అదే ప్రొఫెసీ ఇక్కడ మళ్ళీ కోట్ చేస్తుంటాడు. అదే ప్రొఫెసీ కోట్ చేసి అప్పుడు దాని గురించి మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనమాట. సో ఏ నిబంధన అయితే వాళ్ళు కాపాడుకోలేకపోయారో, ఏ నిబంధన ప్రకారం వాళ్ళు జీవించలేకపోయారో దాన్ని బట్టి ఇక్కడ చూడండి 13వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనము. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇంగ్లీష్ లో ఇలాగంటాడు, దట్ హీ సేస్ a new covenant. He has made the first one obsolete. Now what is becoming obsolete and growing old is ready to vanish away. Hallelujah. Amen. సో ఇప్పుడు ఏమంటాడు? నేను ఒక నూతన నిబంధన స్థాపించాను కాబట్టి ఇప్పుడు పాత నిబంధన ప్రకారము వాళ్ళు జీవించక్కర్లేదు అంటున్నాడు. హల్లెలూయా. Yes, Pastor. చూడండి, మనకి ఫోన్స్ ఉంటుంది. నేను ఐఫోన్ వాడతాను. ఐఫోన్లో కూడా కొన్ని నెలలకి ఒక అప్డేట్ అని నోటిఫికేషన్ వస్తుంది. నేను అప్డేట్ అని నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను అప్డేట్ చేసుకోకుండా నేను అలాగే వాడుతూ ఉన్నాను అనుకోండి, 2వ అప్డేట్ రావచ్చు, 3వ అప్డేట్ రావచ్చు, 4వ అప్డేట్ రావచ్చు, 5వ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, కానీ నేను ఎప్పుడూ అప్డేట్ చేసుకోలేదు అనుకోండి, అంటే నా ఫోన్లో అప్డేట్ చేసుకొని నేను ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, నా ఫోన్ గురించి కొత్త ఫీచర్స్ తెలుసుకొని నేను అనుభవించవచ్చు. లేదంటే ఫోన్ అలాగే పెట్టుకొని పాత అప్డేట్తోనే నేను జీవించవచ్చు. పాత అప్డేట్తోనే నేను ఉన్నాను అనుకోండి, పాత సాఫ్ట్వేర్తోనే నేను నా ఫోన్ వాడుతున్నాను అనుకోండి, వేరే వాళ్ళు అనుభవించేటటువంటి బెనిఫిట్స్ నా జీవితంలో నేను అనుభవించను అనమాట. అర్థమవుతుందా? సో దేవుడు ఏమంటున్నాడు? నేను ఒక కొత్త అప్డేట్ ఇచ్చాను, కొత్త సాఫ్ట్వేర్ నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ నూతన నిబంధన నేను మీకు ఇచ్చాను అంటున్నాడు. నా కుమారుడి యొక్క రక్తముతో నేను మీకు ఇచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనము లేదు, నేను ఇంకా ధర్మశాస్త్రం ప్రకారమే జీవిస్తాను, నేను ఇంకా పాత నిబంధన ప్రకారమే జీవిస్తాను అంటే దేవుడు వచ్చి మనల్ని ఆపడు. యూదులంతా చేసేదేంటి ఈరోజు? యూదులంతా కూడా ఇంకా ధర్మశాస్త్రము కింద జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఆయన మెస్సాయా అనేది గుర్తించట్లేదు, ఇంకా ధర్మశాస్త్రము కింద జీవిస్తున్నారు. ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా మార్చబడాలని కోరుకుంటున్నారు, కానీ అది పని జరిగేది కాదు. సో మన జీవితంలో మనము యేసుక్రీస్తుని నమ్మినా కూడా మన ఆలోచనలో సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వలేదనుకోండి, ఇక్కడ నూతన నిబంధన సాఫ్ట్వేర్ ఇక్కడ నీకు డౌన్లోడ్ అవ్వలేదనుకోని మనసులో, నువ్వు ఇంకా పాత నిబంధన ప్రకారమే జీవిస్తూ ఉంటావు. నీ ఆలోచన పాత నిబంధన ప్రకారం ఉంటుంది. నీ బ్రేక్ త్రూ వచ్చేసేటప్పటికి, నీ స్వస్థత వచ్చేసేటప్పటికి, నీ 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 ఏంటి వివాహము విషయం వచ్చేసేటప్పటికి, నీ కెరియర్ గురించి వచ్చేసేటప్పటికి, నీ డబ్బు గురించి వచ్చేసేటప్పటికి, నీ వ్యాపారం గురించి వచ్చేటప్పటికి నీ ఆలోచన అంతా కూడా ఇంకా పాత నిబంధన ప్రకారం ఆలోచిస్తుంటావు. సో పాత నిబంధన ప్రకారం ఆలోచించినప్పుడు ఏం చేస్తున్నావు? యు ఆర్ కాంప్లికేటింగ్ ద సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఏమన్నాడు పౌలు? నాకు ఒక భయం ఉంది. ఆ భయం ఏంటంటే సంఘములో ఉన్న వాళ్ళు క్రీస్తులో ఉన్న సరళతను నుంచి దూరం అయిపోతారేమో అని. క్రీస్తులో ఉన్న సరళతను నుంచి
అందుకని ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆ. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే, దేవుని వరమే. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు? గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూసో ఎవర్ బిలీవ్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, యూదులు మాత్రమే అనట్లేదు, ఐశ్వర్యము ఉన్న వాళ్ళు మాత్రమే అనట్లేదు, చదువు ఉన్న వాళ్ళు మాత్రమే అనట్లేదు, ఎవరైనాను అంటాడు. ఒక్కసారి క్రీస్తు వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? ఎవరైనా రక్షింపబడొచ్చు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎవరైనా రక్షింపబడగలిగితే ఎవరైనా స్వస్థపరచబడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా రక్షింపబడగలిగితే ఎవరైనా ధనవంతులు అవ్వగలుగుతారు. yes, amen, hallelujah, thank you Jesus. పాస్టర్ గారు, ధనవంతులు ఎలాగ అవుతారండి? ఆయన శిలువ మీద మరణించినప్పుడు ఏం చేశాడు? 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం, మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడంట. ఎందుకు? ఆయన ద్వారా మనము ధనవంతులు కావాలని. ఏమవ్వాలని? ధనవంతులు కావాలని. చెప్పండి, ధనవంతులు కావాలని. ఇది ఆయన కృప ద్వారా చేసిన కార్యము. మనము విశ్వాసముతో మనము పొందుకోవాలి. హల్లెలూయా. సో ఎవరైనా రక్షింపబడగలుగుతారు, ఎవరైనా స్వస్థపరచబడగలుగుతారు, ఎవరైనా ధనవంతులు అవ్వగలుగుతారు, ఎవరైనా అభిషేకింపబడగలుగుతారు, ఎవరైనా విజయము పొందుకోగలరు. అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పేది? ఎవరైనా. కానీ ఇది జరగడానికి మనం చేయాల్సింది ఏంటంట? ఆగండి, చాలా మంది ఏమనుకుంటారు, నేను ఏదో ఒక మంచి కార్యాలు చేస్తూ ఉండాలి, అప్పుడు జరుగుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయానికి ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనము. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. గమనించండి, అలా అడిగిన ప్రశ్న చూడండి. ఇంగ్లీష్ లో చదువుతాను. what shall we do that we may work the works of God? works of God అంటున్నారు. అంటే ఏ క్రియలు అంటే ఒక్క క్రియ కాదు, ఎన్ని క్రియలు చేయాలి అని అడుగుతున్నారు. 29వ వచనం చూడండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఇప్పుడు క్రియలు అనట్లేదు దేవుడు, క్రియ అంటున్నాడు. ఎస్ పాస్టర్, అర్థమవుతుందా? వాళ్ళు అడిగింది ఏంటి? ఎన్ని క్రియలు చెయ్యాలి మేము అంటున్నారు. ఏ క్రియలు చెయ్యాలి మేము అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? మీరు చేయాల్సింది ఒకే క్రియ అంటున్నాడు. సింపుల్. అందరు సింపుల్ అనండి. సింపుల్. ఒకే క్రియ అంటున్నాడు. ఆ క్రియ ఏంటి? యేసు క్రీస్తులో విశ్వసించాలి, యేసు క్రీస్తులో నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఒకసారి పెట్టండి అది 29. Jesus answered and said to them, this is the work of God, that you believe in him who he sent. Believe in him who he sent అంటే ఎవరు? యేసుక్రీస్తు గురించే. యేసుక్రీస్తు. సో ఆయన ఏమంటున్నాడు? ఎన్నో క్రియలు చేయడం కాదు. అది పాత నిబంధనల్లో ఎన్నో క్రియలు చేయడానికి ప్రయత్నించారు. నేను వచ్చింది మీకు ఇంకా క్రియలు ఇవ్వడానికి కాదు, నేను వచ్చింది మీ లిస్ట్ ఇంకా పొడుగు చేయడానికి కాదు, నేను వచ్చింది నీకు ఇంకా బరువు ఇవ్వడానికి కాదు. హల్లెలూయా, ఆమేన్. అందుకని ఆయన ఏమన్నాడు? మై బర్డెన్ ఈజ్ ఈజీ అండ్ మై యోక్ ఈజ్ లైట్. నా భారము తేలికగా ఉంది, నా కాడి సులువుగా ఉన్నది. భారము తేలికగా ఉంది. తేలికగా ఉందంటే ఏంటి? ఎవరైనా మోయగలుగుతారు అన్నమాట. హల్లెలూయా, ఆమేన్. For my burden is easy. అది yoke is light. యా పాస్టర్. భారము తేలికగా ఉన్నది, కాడి సులువుగానున్నది. కాడి ఎలాగుందంట? సులువుగా ఉంది. అందుకనే for my burden is easy అంటాడు.
సులువుగా ఉందంటే ఎంతమంది చేయగలుగుతారు? అందరూ చేయగలరు. అందరూ చేయగలుగుతారు, ఎవరైనా చేయగలుగుతారు. కష్టంగా ఉంటేనే అందరూ చేయలేరు, కానీ సులువుగా ఉంటే అందరూ చేయగలుగుతారు. తేలికగా ఉంటే ఎంతమంది మోయగలుగుతారు? అందరూ మోయగలరు. ఎంతమంది? అందరూ మోయగలుగుతారు. అందుకనే ముందర ఏదైతే ఎవరు చెయ్యలేరో అది నేను చేస్తాను అని వచ్చాడు. yes amen హల్లెలూయా. హల్లెలూయా. మీరు చేయలేనటువంటి కార్యము నేను చేస్తాను. ఇప్పుడు మీరు నాలో విశ్వసించినట్లయితే amen మీ జీవితానికి ఎటువంటి ఆశీర్వాదం ఇస్తున్నానంటే, మీరు జీవితంలో చేయాల్సిందంతా కూడా ఈజీ అండ్ లైట్. లైట్. హల్లెలూయా. amen అందరూ అనండి, నా జీవితము నా జీవితము చాలా చాలా ఈజీ ఈజీ అండ్ లైట్. లైట్. amen కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారు నా జీవితం గురించి మీకు తెలియదండి, నా బాధలు మీకు తెలియదండి. కరెక్టే, నాకు తెలియదు. కరెక్టే, నాకు తెలియదు. ఎంత అప్పులు ఉన్నాయో నాకు తెలియదు. ఏ డయాగ్నోసిస్ వచ్చిందో నాకు తెలియదు. కుటుంబంలో ఎటువంటి గొడవలు అవుతున్నాయో నాకు తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు, క్రీస్తులో ఉన్నట్లయితే, నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను ఇప్పుడు, నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ జీవితము చాలా సులువు, చాలా తేలిక. amen thank you jesus. అందుకనే ఈ జీవితము సిలువ తర్వాత ఎలా జీవించాలి, సిలువ ముందర ఎలా జీవించాలి కాదు, సిలువ తర్వాత ఆయన చేసిన కార్యము తర్వాత ఎలా జీవించాలి. ఎన్ని కార్యములు చేస్తూ జీవించడం కాదు, అన్నిటికైనా ముఖ్యమైన కార్యము అది ఆయనలో విశ్వసించాలి. amen ఆయన మాటలో విశ్వసించాలి, ఆయన వాక్యములో విశ్వసించాలి, ఆయన చెప్పినటువంటి పదాలు జాగ్రత్తగా గమనించి అది మనము స్వీకరించాలి. hallelujah హల్లెలూయా. amen కానీ పాస్టర్ నాకు చాలా కష్టంగా ఉంది కదండి, ఎలాగా? అప్పుడే విశ్వాసముతో పలుకు. నువ్వు నమ్మిన దాన్ని బట్టి నువ్వు పలుకుతావు. ఏంటి? నువ్వు నమ్మిన దాన్ని బట్టి నువ్వు పలుకుతావు. నీ జీవితం కష్టంగా ఉంది అని నువ్వు నమ్మితే అదే పలుకుతావు, అదే పలుకుతావు. కానీ ఎప్పుడైతే నేను అనుభవించేది కాదు కానీ ఆయన చెప్పిన మాటని నేను విశ్వసిస్తాను అని నువ్వు స్వీకరించగలిగావు అనుకో, అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. hallelujah అప్పుడు మార్చబడుతుంది, అప్పుడు మార్చబడుతుంది. అప్పుడు నువ్వు విశ్వాసాన్ని విడుదల చేస్తున్నావు. చూడు, నీ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు ఎలా విడుదల చేయగలుగుతావు? అన్నిటికన్నా ముఖ్యంగా నీ విశ్వాసము నీ నోటి మాటల ద్వారా విడుదల చేస్తున్నావు. నువ్వు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా నీకు ఏది లేదో దాని గురించే పలుకుతూ ఉన్నావు అనుకో, ఏం జరుగుతుంది? నువ్వు మాట్లాడేది ఎప్పుడు కూడా దేవుడు చేసిన కార్యము గురించి మాట్లాడట్లేదు, కానీ సాతాను ఏదైతే దొంగిలించిందో, సాతాను ఏదైతే చేశాడో దాని గురించే నువ్వు మరీ విశ్వసిస్తున్నావు, వివరించి మాట్లాడుతున్నావు అన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేని గురించి పలకాలంట? ఆయన చేసిన కార్యము గురించి పలకాలంట. హల్లెలూయా. hallelujah చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందుకని ఇక్కడ సువార్త గురించి ప్రకటిస్తున్నాడు. ఏ పౌలు అయితే క్రీస్తులో ఉన్న సరళత గురించి మాట్లాడుతున్నాడో అదే పౌలు ఇక్కడ రాస్తూ ఏమంటాడంటే, ఇక్కడ కూడా ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను అన్ని వచనాలు చదవను, జస్ట్ నోట్ చేసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఇక్కడ 3వ వచనం చదువుదాం. ఓ యు ఫూలిష్, ఆర్ యు సో ఫూలిష్, హ్యావింగ్ బిగన్ ఇన్ ద స్పిరిట్, now you are you now being made perfect in the flesh. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చూడండి, మనము ఆత్మలో మొదలు పెట్టాం ఈ జీవితము. మనము క్రైస్తవులుగా మార్చబడినప్పుడు మనకు అన్నిటికన్నా ముఖ్యంగా జరిగిన మార్పు ఆత్మలో జరిగింది. అందరూ ఆత్మ అనండి. ఆత్మ. అందుకనే నువ్వు రక్షణ పొందినప్పుడు ఎవరికన్నా నువ్వు వెళ్ళి చెప్పుకున్నావు అనుకో, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నేను ఈరోజు రక్షింపబడ్డాను, నేను క్రైస్తవుడిని అయ్యాను అంటే, ఎవరన్నా రుజువు ఏంటి అంటే ఏదన్నా చూపించగలవా నువ్వు? ఏం లేదు, ఎటువంటి రుజువు లేదు నీకు చూపించడానికి. నువ్వు ఏదన్నా ఉద్యోగం వచ్చిందంటే ఇదిగో నా కార్డు, ఇదిగో నా సర్టిఫికేట్, ఒక ఎగ్జామ్ పాస్ అయినంటే ఇదిగో నా సర్టిఫికేట్ అని చూపిస్తావు. ఉద్యోగం వచ్చిందనుకో, ఇదిగో నా ఆఫర్ లెటర్ అని చూపిస్తావు.
సిటిజన్షిప్ అమెరికాకు వచ్చింది, దుబాయ్కి వచ్చింది, ఇంకెక్కడికి వచ్చింది అనుకో, ఇదిగో నా వీసా అంటావు, ఇదిగో నా సిటిజన్షిప్ అంటావు. నువ్వు ఇప్పుడే వచ్చేయమంటావు, దేవుడు నన్ను నూతన సృష్టిగా మార్చాడు అంటావు. ఏది రుజువు అంటే ఏమి చూపించలేవు. నేను దేవుని యొక్క రాజ్యములో నేను ఐఎమ్ సిటిజన్ ఆఫ్ హెవెన్ అన్నావు అనుకో, ఏది నీ సిటిజన్షిప్ చూపించు అంటే చూపించడానికి ఏమీ లేదు. కానీ నీ హృదయంలో, నీ మనసులో మాత్రము నువ్వు విశ్వసిస్తున్నావు. ఎందుకు? వాక్యములు ఏమని ఉంటుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో ఏకీభవిస్తాడంట. ఆమేన్. ఏమని? నువ్వు దేవుని యొక్క కుమారుడివి, లేకపోతే దేవుని యొక్క కుమార్తెవని. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుని యొక్క ఆ కార్యము ఆత్మలో ఏదైతే మొదలయ్యిందో, గమనించండి, పాత నిబంధనలో ఇది ఆత్మలో జరగలేదు వాళ్ళ జీవితంలో. కానీ నూతన నిబంధన వచ్చేసేటప్పటికి ఏ కార్యమైతే నీ ఆత్మలో మొదలయ్యిందో అది ఇప్పుడు నీ శరీరములో ప్రయత్నించొద్దు అంటున్నాడు. శరీరము ద్వారా, నీ కార్యముల ద్వారా పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నించొద్దు అంటున్నాడు. ఎందుకు? ఈ కార్యము చేసేది నువ్వు కాదు, ఈ కార్యము చేసేది ఎవరు? దేవుడు. ఆమేన్. దేవుడు చేసిన కార్యము, దేవుడు చేసిన కార్యము కాబట్టి అది దాని బిగినింగ్ ఆత్మలో ఉండాలి, అలాగే దాని అంతము కూడా ఆత్మలో జరిగిన కార్యము నీ శరీరములో కనిపించాలి. సో నీ ఆలోచన, నీ జీవితము, నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆయన ఏ కార్యము చేశాడో దాన్ని బట్టి నువ్వు ఆలోచించి జీవించాలి. అది నిజమైన మార్పు. ఒక క్రైస్తవుడు అంటే, ఒక క్రైస్తవురాలు అంటే, ఐఎమ్ క్రిస్టియన్ అంటే ఏంటి? నీ ఆలోచన ఎక్కడ మారింది? దేవుడు నా కొరకు ఏం చేశాడు అనే దాంట్లో. క్రైస్తవుడు అంటే చాలా మందికి ఎలాగుంటుంది తెలుసా? నేను ముందర ఇక్కడికి వెళ్ళేవాడినండి, ఇప్పుడు నేను సంఘానికి వస్తున్నానండి. ముందర ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను, నేను ఇప్పుడు ఇక్కడ ప్రార్థన అది క్రైస్తవ జీవితం కాదు, అది నిజమైన మార్పు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ముందర ఒక ఏదో గుడికి వెళ్ళేవాడిని, ఎక్కడో మసీదుకి వెళ్ళేవాడిని, ఇంకెక్కడో గురుద్వారాకి వెళ్ళేవాడిని, ఇప్పుడు మాత్రం చర్చకు వస్తున్నాను. అది నిజమైన మార్పు కాదు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నావో దాని ద్వారా కాదు నిజమైన మార్పు. నిజమైన మార్పు ఎక్కడ వస్తుంది? లోపల మొదలవ్వాలి. ఎక్కడ? లోపల మొదలవ్వాలి, ఆత్మలో మొదలవ్వాలి. ఆత్మలో జరిగినటువంటి కార్యము నువ్వు ఎప్పుడైతే సరిగ్గా తెలుసుకుంటావో దాన్ని బట్టి నీ బయట కూడా, నీ జీవితంలో కూడా నువ్వు ఆ ఫలము నువ్వు చూడడం మొదలు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ గలతీయులకి రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు? హూ హ్యాస్ బివిచ్డ్ యు అంటాడు. మిమ్మల్ని మోసగించినది ఎవరు మోసగించారు? హూ హ్యాస్ కాస్ట్ దిస్ స్పెల్ ఆన్ యు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ విచ్ క్రాఫ్ట్ ఎవరు చేశారు మీ మీద అంటున్నాడు. ఎస్. Who has cast this spell upon your life that you are going back to the flesh? Yes. మీరు తిరిగి శరీరం వైపునకు వెళ్ళుటకు మిమ్మల్ని మాంత్రిక చేసిన వాడు ఎవడు అంటున్నాడు. Because it is God who has done the work on the inside of you. ఎందుకనగా నీలో కార్యము చేసిన వాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది క్రీస్తు ద్వారా నీకు విడుదల చేశాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు, ఎంతమంది క్రీస్తులో ఉన్నవారు చెప్పండి? ఆమేన్. ఓకే, మీరు క్రీస్తులో జీవిస్తున్నట్లయితే, మీరు క్రైస్తవులుగా మార్చబడినట్లయితే గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా, ప్రతి విషయము గురించి కూడా, నీ జీవితం అంతటి గురించి దేవుడు ఏదైతే నీకు ఇవ్వాలనుకుంటున్నాడో అది క్రీస్తు ద్వారా నీకు విడుదల చేశాడు. ఆమేన్. క్రీస్తు ద్వారా విడుదల చేశాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా విడుదల చేశాడు అని తెలుసుకున్న తర్వాత నీ అవగాహన, నీ ఆలోచన మారలేదనుకో, ఇంకా కూడా విడుదల అవ్వనటువంటి వ్యక్తిలాగా ఆలోచిస్తావు. అర్థమవుతుందా అండి? ఎస్ పాస్టర్. చూడండి, మీరు అమెజాన్ అవ్వచ్చు, ఏదన్నా ఆన్లైన్ ఏదన్నా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు మీ ఆలోచన అంతా ఎలాగుంటుందో, ఆర్డర్ పెట్టేశాము, డెలివరీ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంకొక వ్యక్తి ఆర్డర్ పెట్టలేదనుకోండి, వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? ఆర్డర్ పెట్టాలి, ఆర్డర్ పెట్టాలి, ఆర్డర్ పెట్టాలి, ఆర్డర్ పెట్టాలి. ఇద్దరి జీవితంలో కూడా ఇంకా లేదు ఆ వస్తువు. కానీ ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడు? నేను ఇంకా ఆర్డర్ పెట్టాలి. ఇంకొక వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఆర్డర్ పెట్టడం అంతా జరిగిపోయింది, డెలివరీ అవ్వాలంతే. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనము ఆర్డర్ పెట్టాల్సిన పరిస్థితిలో లేం. మనము
ఆర్డర్ పెట్టడం జరిగిపోయింది, ఆర్డర్కి ఖర్చు పెట్టడం జరిగిపోయింది. అన్ని ఆ కార్యములు అన్నీ కూడా దేవుడు చేశాడు మన కొరకు. మనల్ని ఏమంటున్నాడు? కేవలము విశ్వసించమంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. కేవలము విశ్వసించమంటున్నాడు. చూడండి, అబ్రహాం గురించి రాసినప్పుడు ఇక్కడ ఏమంటాడు? అదే గలేషియన్స్ చాప్టర్ 6లోనే ఓకే 5వ వచనం చదవండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు? రెండు ఆప్షన్స్ ఇస్తాడు అక్కడ. ధర్మశాస్త్రం యొక్క క్రియల ద్వారా నా ఈ అద్భుత కార్యములు జరిగింది, లేకపోతే రెండో ఆప్షన్ ఏంటి? విశ్వాసముతో వినుట వలన. విశ్వాసముతో వినుట వలన ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే, ఇస్ దిస్ బై ద వర్కింగ్ ఆఫ్ ద లా ఆర్ బై ద హియరింగ్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసము యొక్క వాక్యము వినటం వల్ల జరిగిందా, లేకపోతే నీ కార్యముల ద్వారా జరిగిందా అంటున్నాడు. దానికి జవాబు ఏంటి? విశ్వాసం యొక్క వాక్యము వినడము ద్వారా అది జరిగింది వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. మనం రక్షణ ఎలా పొందుకున్నాము? ఆ విశ్వాసం యొక్క వాక్యము వినడము ద్వారా ఆ రక్షణ పొందుకున్నాము. ఇందువలనే వాక్యములు ఏమని ఉంటది? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఏం వల్ల? వినుట వలన. కానీ నువ్వు వినట్లేదనుకో, ఆ వాక్యము రావట్లేదనుకో, ఆ విశ్వాసము రావట్లేదనుకో, 20, 30, 40, 50, 70 సంవత్సరాలు క్రైస్తవులుగా జీవించిన తర్వాత కూడా మన నోట్ నుంచి ఇటువంటి పదాలు వస్తాయి. పాస్టర్ గారు, నేను ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో అని చూస్తున్నాను, దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడో చూస్తున్నాను, దేవుడు ఎప్పుడు కార్యము చేస్తాడో అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడన్నా ఎవరైనా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు ఎప్పుడు రక్షిస్తాడో నాకు ఎదురు చూస్తున్నాను అన్న వ్యక్తి ఉంటాడా? లేదు. ఉంటాడా? గట్టిగా చెప్పండి. అది ఎందుకు ఉండడంటాము? పాస్టర్ గారు, విశ్వాసంతో ప్రార్థన చేస్తా అంతే, మన పాపాలన్నీ కూడా క్షమించబడిపోయినాయి, మనం కేవలం విశ్వసించాలి పాస్టర్ గారు యేసుక్రీస్తులో. మనం యేసుక్రీస్తులో మనం విశ్వసించామంటే మనం నూతన సృష్టిగా మార్చబడిపోతాము. ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాసం నీకు? ఎక్కడి నుంచి? వినుట వలన వచ్చింది ఆ విశ్వాసం నీకు. కానీ రక్షణ గురించి మాత్రమే వచ్చింది నీకు ఆ విశ్వాసం. స్వస్థత గురించి రాలేదు నీకు, బ్రేక్ త్రూ గురించి రాలేదు నీకు, అభివృద్ధి గురించి రాలేదు నీకు, దేవుని యొక్క ఆశీర్వాదం గురించి రాలేదు నీకు. సో నువ్వు ఇప్పుడేమనుకుంటున్నావు? రక్షణ అంటే పొందుకున్నాను పాస్టర్ గారు విశ్వాసంతో, కానీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ ఎప్పుడు విడుదల ఇస్తాడో దేవుడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడో దేవుడు. సో నువ్వు ఇప్పుడు ఇంకా ఏమనుకుంటున్నావు? దేవుడు ఇంకా ఏదో చెయ్యాలి అనుకుంటున్నావు. కానీ మనం జీవించేది సిలువ తర్వాత. సిలువ తర్వాత మళ్ళీ నీ ప్రార్థన విని పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకొక సిలువ తయారు చేసి మళ్ళీ ఏలాడ్డు నీ కొరకు, నా కొరకు. హలో. అందుకని వాక్యం హెబ్రీయుల్లో రాసేమని ఉంటది? హి సాక్రిఫైస్ ఇస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఆయన అందరి కొరకు ఒకేసారి అర్పణముగా చేయబడి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఏ సిలువ మీద అయితే నీ కొరకు మరణించాడో, ఏ సిలువ మీద అయితే నీ కొరకు ఆయన జీవాన్ని ఇచ్చాడో, ఆయన రక్తాన్ని ఇచ్చాడో, ఎప్పుడైతే నీ పాపాల కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చాడో, అదే సమయంలో ఆ రక్తము ద్వారా నూతన నిబంధన కూడా స్థాపించాడు నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సిలువ మీద మరణించాడో అప్పుడే నీ స్వస్థత కొరకు కూడా ఆయన శరీరము విరగొట్టబడ్డది. హల్లెలూయా, ఆమేన్. సో దేవుడు ఈరోజు కొత్తగా నిన్ను స్వస్థపరచక్కర్లేదు, స్వస్థపరిచాడు. ఆమేన్, స్వస్థపరిచాడు. కానీ పాస్టర్ గారు నాకు ఇంకా చాలా నొప్పి ఉంది కదా, స్వస్థపరిచాడు. కానీ పాస్టర్ గారు చాలా నొప్పి మీకు అర్థం అవ్వట్లేదు, స్వస్థపరిచాడు. ఆమేన్.
చూడు, నువ్వు ఎప్పుడైతే ఆయన చేసిన కార్యములు, అందుకని అబ్రహాం ఏమన్నాడు, నాకు ఇంకా పిల్లలు లేరు, నాకు ఇంకా పిల్లలు లేరు, నాకు ఇంకా పిల్లలు లేరు, ఎంత బలి ఇవ్వాలో, ఎన్ని బలులు ఇవ్వాలో, ఎంత ఇంకా త్యాగం చేయాలో, ఎన్ని ప్రార్థనలు చేయాలో, ఎన్ని ప్రార్థనలు అన్నాడా? లేదు. అన్నాడా? ఎందుకనలేదు తెలుసా? ఆయనకి ధర్మశాస్త్రం లేదు. సో ఆయన ఆలోచనలోనే ఆ విధంగా ఆలోచించట్లేదు. ఆయన ఆలోచన అంతా ఎక్కడుంది తెలుసా? ఆయన నన్ను ఆశీర్వదించాడు, ఆయన మాట ఇచ్చాడు, జరుగుతుంది అంతే. ఆమేన్. జరగాల్సింది అంతే. ఎందుకు? ఆయన నమ్మదగిన దేవుడు. నా ద్వారా జరిగేది కాదు ఇది, ఆయన ద్వారా జరిగేది. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నాకు మాట ఇచ్చాడు. ఆయన నాకు మాట ఇచ్చిన తర్వాత జరగకుండా ఎలాగుంటుంది? yes హల్లెలూయా. హల్లెలూయా. జరగకుండా ఎలాగుంటుంది? అది అసాధ్యము. హల్లెలూయా. ఆమేన్. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈ అన్నీ కూడా ఎలా జరిగింది? నువ్వు ఏమి వినటం వలన? విశ్వాసము వినటం వలన. ఆమేన్. అందుకని నువ్వు ఏం వింటావో చాలా ముఖ్యం నీ జీవితంలో. నువ్వు ఏం వింటావో ఆ వాక్యము బట్టి నువ్వు కట్టబడతావు, ఆ వాక్యము బట్టి నువ్వు నడుస్తావు, ఆ వాక్యము బట్టి నువ్వు ఆలోచిస్తావు, ఆ వాక్యము బట్టి నువ్వు ప్రవర్తిస్తావు. నీ మాటలు అన్నీ కూడా, నీ తలంపులు అన్నీ కూడా ఆ వాక్యము బట్టి ఉంటాయి, ఆ వాక్యము బట్టి ఉంటాయి. మానవుడు అనొచ్చు, కొన్నిసార్లు ఓడిపోతాం రా మన జీవితంలో. మానవుడి యొక్క మాటది, దేవుని యొక్క మాట కాదు. ఆమేన్. దేవుని యొక్క మాట కాదది. దేవుడు ఏమన్నాడు అది. దేవా, నీ మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక, అంతే, ఫుల్ స్టాప్. ఆమేన్. చూడండి నెక్స్ట్ వచనంలో ఏమంటాడు? 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడు. ఎన్ని క్రియలు చేశాడు? ఎన్ని క్రియలు? ఏంటా క్రియ? దేవుని నమ్మాడు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఎన్ని క్రియలు? వాళ్ళు లిస్ట్ కోసం అడిగారు. ఆయన ఏమన్నాడు? ఒకటే క్రియ. ఏంటి? నమ్ము, విశ్వసించు. ఆమేన్. ఆమేన్. అబ్రహాం ఇక్కడ ఏం చేశాడు? ఒకటే క్రియ. ఏం చేశాడు? దేవుని నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసించగానే ఆయన్ని ఏమని తీర్చాడు? అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. ఆమేన్. Now, ఇది ఒక్కటే అర్థం చేసుకోండి మీరు. ఆత్మలో నువ్వు ఎప్పుడైతే అది విశ్వసిస్తావో, ఆత్మతో నీ కార్యాలు చేసినప్పుడు కూడా ఆత్మలోంచి పుట్టినటువంటి కార్యము ఎప్పుడైతే ఆ కార్యము చేస్తావో, శరీరములో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీరము నుంచి వచ్చిన ఫలము కన్నా, వాట్ ఎవర్ యూ కెన్ ప్రొడ్యూస్ బై హ్యూమన్ ఎఫర్ట్, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ విల్ ఆల్వేస్ ఓవర్ రైడ్ వాట్ ఎవర్ యూ కెన్ ప్రొడ్యూస్ విత్ యువర్ హ్యాండ్స్. మరి నీ చేతులతో, శరీరముతో ఏదైతే ఉత్పత్తి చేయటం ప్రయత్నిస్తున్నావో, ఆత్మ చేత ఉత్పత్తి అయినది దానిని అధిగమించి ఉంటూ ఉన్నది. చూడండి, ఇది ఎంత శక్తివంతమైన సత్యమో చాలా జాగ్రత్తగా గమనించండి. ఎంత శక్తివంతమైన ఏంటి సత్యమో. నెక్స్ట్ వచనం చదవండి, 7వ వచనము. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని. విశ్వాస సంబంధులే. ఎస్. విశ్వాస సంబంధులే. చదవండి. అబ్రహాము కుమారులని. అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. హల్లెలూయా. ఆమేన్. అంటే గమనించండి, అబ్రహాముకి విశ్వాసముతో కూడిన జనము ఉన్నది, శరీరము ద్వారా వచ్చిన జనము కూడా ఉన్నది. ఎస్. శరీరము ద్వారా వచ్చిన కుటుంబము ఉన్నది, విశ్వాసము ద్వారా వచ్చిన కుటుంబము ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, చాలా అట్లీస్ట్ మెజారిటీ అందరూ కూడా ఆత్మ ద్వారా ఆయనకి సంబంధులుగా మనం మార్చబడ్డాము. హల్లెలూయా. ఆమేన్. కానీ గమనించండి, మన ఆలోచనలు ఎలాగనుకుంటాము? పాస్టర్ గారు, వాళ్ళకైతే ఈ వంశంలో పుట్టారు, ఈ కుటుంబంలో పుట్టారు, అబ్రహాము యొక్క రక్తము వాళ్ళలో ఉన్నది. కానీ దేవుడు వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? అబ్రహాము యొక్క రక్తము వాళ్ళలో ఉన్నప్పటికీ నువ్వు విశ్వాసముతో అబ్రహాములాగా విశ్వసిస్తున్నావు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మీరు మాత్రమే అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు మాత్రమే ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళు అంటున్నారు. హల్లెలూయా. ఆమేన్. ఇంగ్లీష్ లో పెట్టండి ఒకసారి, verse 7.
He says, therefore, know that only those who are of faith are the sons of Abraham. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. విశ్వాసంతో జీవిస్తున్న వాళ్ళు అబ్రహాం యొక్క మాత్రమే. సంతానం అంటున్నాడు. ఇప్పుడు గమనించండి, నిజంగా అంటే శారీరకంగా అబ్రహాం యొక్క సంతానములో ఉన్న వాళ్ళు అనేక మంది యేసుక్రీస్తులో విశ్వసించరు. మెజారిటీ విశ్వసించరు. మెజారిటీ వాళ్ళు చాలా మంది అసలు యేసుక్రీస్తుకి వ్యతిరేకముగా జీవిస్తుంటారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మీరు జెంటైల్స్ అయినప్పటికీ, అన్యులైనప్పటికీ, మీకు ఆ రక్తము లేకపోయినప్పటికీ, శరీరములో ఆ రక్తము లేకపోయినా ఆత్మలో మీరు విశ్వసించారు కాబట్టి, నేను చేసిన కార్యము ఆత్మలో ఉన్నది కాబట్టి అబ్రహాము యొక్క సంతానము మీరు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతానము మీరు అన్నప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదము కూడా మీలో కనిపించాలి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చూడండి, అబ్రహాముకి ఎలాగొచ్చింది సంతానము? ఆయన చేయగలిగిన శక్తి, ఆయన శక్తితో కాదు. ఆయన సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, మనము సొంత శక్తితో ఎప్పుడైతే ప్రయత్నించడానికి చూస్తామో దాని నుంచి ఫలము రాదని కాదు, కానీ దాని నుంచి వచ్చేటటువంటి ఫలము ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చే ఫలము కన్నా తక్కువగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము దేవునిలో విశ్వసించగలుగుతామో అప్పుడు నిజమైన ఫలం మన జీవితంలో కనిపిస్తుంది. హల్లెలూయా. ఆఖరిగా చూడండి ఇంకొకసారి జేమ్స్ చాప్టర్ 1 కి త్వరగా వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక జేమ్స్ చాప్టర్ 1 మొదటి అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. కంటిన్యూ. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అంట, నూతన నిబంధనని మనం చదువుతున్నప్పుడు ఆత్మలో మనం ఎవరు ఉన్నామో మనం తెలుసుకుంటామంట. సో నీ శరీరము ద్వారా నీ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది నీ మనసులోకి. నీ బ్యాంక్ అకౌంట్ చూడడం ద్వారా నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నీ హెల్త్ రిపోర్ట్ చూడడం ద్వారా నీకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. జాబ్ పర్ఫార్మెన్స్ చూడడం ద్వారా నీకు ఒక రిపోర్ట్ వస్తుంది. నీ బంధువులు మాట్లాడడము, వాళ్ళ మాటలు వినడం ద్వారా ఒక రిపోర్ట్ వస్తుంది. నీ స్నేహితులు అనే మాటలు వినడం ద్వారా ఒక రిపోర్ట్ వస్తుంది. కానీ ఇదంతా అయిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే వాక్యము తీసి చదవడం మొదలు పెడతావో అప్పుడు ఒక అద్దంలోకి చూస్తున్నట్టంట. ఆ అద్దంలో చూస్తున్నప్పుడు నువ్వు నిజముగా ఎవరై ఉన్నావో నీకు ఆ అద్దము తెలియజేస్తుందంట. కానీ కొంతమంది ఏం చేస్తారంట, ఆ అద్దాన్ని తీస్తారు, ఆదివారాలు ఒక్కసారి తీస్తారు, ఒక 5 నిమిషాలు తీస్తారు ఆదివారం ప్రసంగం వినేటప్పుడు. ఆ 2-3 నిమిషాలు అద్దంలో చూసుకుంటారు, సరే మూసేస్తారు, పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతారు, లేకపోతే వేరే ఆ పనుల్లో మళ్ళీ బిజీ అయిపోతారు. మళ్ళీ బయట వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ హెల్త్ రిపోర్ట్ ఏమన్నది, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఏమన్నది, ఇటువంటి రిపోర్ట్స్ అన్ని చూసే లోపల వాళ్ళు వాక్యములో కొనసాగట్లేదంట, సత్యములో కొనసాగట్లేదంట. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యము ద్వారా ఆత్మలో నేను ఏమై ఉన్నానో ఇది తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మీరందరూ కూడా ఈ రోజు రాకముందర ఎప్పుడో ఒకసారి మీరు అద్దం ముందర నుంచున్నారేమో. ఎంతమంది నుంచున్నారు? కొంతమంది నుంచోకుండానే వచ్చేసారు. వండర్ఫుల్. ఓకే. అద్దం ముందర నుంచున్నప్పుడు అద్దంతో ఎవరన్నా ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టుకున్నారా? చిచి అలాగలేను, నేను ఇలాగే ఉన్నాను అని.
ఎందుకు? అద్దము సింప్లీ ఇట్ ఈస్ రిఫ్లెక్షన్, ఇట్ ఈస్ లెట్టింగ్ యూ నో వాట్ యు లుక్ లైక్. నువ్వు ఎలాగున్నావో తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆమేన్. చూడు, నీ కళ్ళతో, నీ సొంత కళ్ళతో నువ్వు ఎప్పుడు చూసుకోలేదు. నువ్వు ఎప్పుడు కూడా అద్దములో మాత్రమే చూసుకున్నావు నిన్ను. అర్థమైందా నేను చెప్పింది? ఎస్ పాస్టర్. సో నువ్వు అద్దంలో చూసుకుంటున్నప్పుడు, నీ రిఫ్లెక్షన్ చూసుకుంటున్నప్పుడు ఏం చేస్తావు? హెయిర్ సరిగ్గా లేదు అనుకొని అద్దం నీకు ఒకటి చెప్పింది అనుకో, నువ్వు సరిగ్గా చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తావు? సరిగ్గా చేసుకుంటావు. ఎక్కడో ఒక దగ్గర బటన్ సరిగ్గా పెట్టుకోలేదు అని అద్దం నీకు చూపిస్తుంది అనుకో, ఏం చేస్తావు? బటన్ సరిగ్గా పెట్టుకుంటావు. ఎక్కడన్నా ఏదన్నా లూజ్గా ఉందా టైట్ చేసుకోవాలంటే టైట్ చేసుకుంటావు. అడ్జస్ట్మెంట్స్ అన్ని దేని బట్టి చేస్తున్నావు? అద్దము నీకు ఏం చెప్తుందో దాన్ని బట్టి చేస్తున్నావు. ఎస్. అందరికి అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. ఆయన ఏమంటున్నాడు తెలుసా? శరీరము వచ్చేసేటప్పటికి నువ్వు అద్దంలో చూసుకొని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నావు, కానీ ఆత్మలో వచ్చేటప్పటికి నువ్వు ఎలా కనిపిస్తున్నావో నీకు ఇంకా తెలియదు. అది మనకున్న సమస్య. ఆత్మలో నువ్వు ఎటువంటి ఏ విధముగా నిన్ను ఒక నూతన సృష్టిగా చేశాడో అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. సో నువ్వు చూసేదంతా కూడా శారీరకంగా నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఎప్పుడైతే ఈ అద్దములోకి చూస్తావో ఆత్మలో నువ్వు ఎలాగున్నావో నీకు తెలుసుకుంటావు. అందుకనే మనము వాక్యం తీసి చదవడం మొదలు పెట్టినప్పుడు, దేవుడు ఆయన కార్యము ఏదైతే మన కొరకు చేసాడో తెలుసుకున్నప్పుడు, చూడండి కొంతమంది హీలింగ్ వచ్చేసేటప్పటికి, స్వస్థత గురించి వచ్చేసేటప్పటికి అనేక మంది దేవుడు నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తాడు పాస్టర్ గారు, ఎప్పుడు స్వస్థపరుస్తాడు అంటారు. కానీ 1 పేతురు 2:24 ఏమని ఉంటది? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమునందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఆమేన్. సో నువ్వు ఆ వాక్యం చూసావనుకో, ఏమని చెప్తుంది ఇప్పుడు నీకు? ఆయన పొందిన గాయముల చేత నువ్వేం పొందుకున్నావు అంటే? మీరు స్వస్థత నొందితిరి. ఏం పొందుకున్నావు? స్వస్థత. ఇంగ్లీష్ లో పెట్టండి ఒకసారి. ఇంగ్లీష్ లో చూడండి ఏమనుందో. బై హూస్ వూండ్స్ వి వర్ హీల్డ్. వి వర్ హీల్డ్. స్వస్థపరచబడ్డారు. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఇది ప్రాబ్లం. మనం ఏం చేస్తాము? ఒక రిపోర్ట్, ఇది డాక్టర్స్ రిపోర్ట్ అనుకుందాం. డాక్టర్స్ రిపోర్ట్ ప్రకారము ఏదో అనారోగ్యము, బ్లడ్ ప్రెషరో, నీ ప్రాబ్లమ్సో, క్యాన్సర్, వాట్ ఎవర్. సో నువ్వు ఇది చూస్తున్నంత కాలము నువ్వేమనుకుంటావు? నీకేముంది? క్యాన్సర్ ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ అది పక్కన పెట్టి మళ్ళీ నువ్వు వాక్యం తీసి చదవడం మొదలు పెట్టావు అనుకో, వాక్యంలో ఏమని ఉంది? ఇప్పుడు ఆయన పొందిన గాయముల చేత స్వస్థ పొందితివి. స్వస్థపరచబడ్డావు. ఆమేన్. స్వస్థపరచబడ్డావు. నువ్వు స్వస్థపరచబడ్డావు అనేది నువ్వు విశ్వసిస్తే, దేవా నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తావు అనేది అడగను నువ్వు. ప్రశ్న దేవుడు ఎప్పుడు చేస్తాడు కాదు. అబ్రహాముతో ఏమన్నాడు? నిన్ను అనేక జనులకు తండ్రిగా చేస్తాను అన్నాడు. దాని తర్వాత దేవా ఎప్పుడు 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 కాదు, ఆ రోజు నుంచి అబ్రహాం 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 అదే పలికాడు. మనకి వచ్చింది ఏంటంటే ఇది పాస్టర్ గారు మరీ సింపుల్ గా చెప్తున్నారు. అదే పాయింట్ క్రీస్తులో. అదే పాయింట్ క్రీస్తులో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే పాయింట్ క్రీస్తులో. థాంక్యూ జీసస్. ఇది కాంప్లికేటెడ్ కాదు, సులువు. నీ బ్రేక్ త్రూ సులువు. ఆమేన్. బ్రేక్ త్రూ సులువు. అప్పు నుంచి బయటపడడం చాలా సులువు. ఆమేన్. జీసస్. హల్లెలూయా. నీ వ్యాపారములో ఎవరికి అందరికి లాస్ అవుతున్నా, నీ వ్యాపారములో నువ్వు సక్సెస్ అవ్వడం చాలా సులువు. ఆమేన్. చాలా సులువు. దేని బట్టి సులువు? ఆయన కృప బట్టి సులువు.
ఎంత కష్టపడితే అబ్రహాంకి అంత సంపాదించేవాడు? 75 సంవత్సరాలు జీవించాడు వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో. ఏం చేశాడు? ఏం చేయలేకపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించడం మొదలు పెట్టాడో రాజులు కూడా భయపడ్డారు. అబ్రహాం వస్తున్నాడంటే రాజులు భయపడేవారు, రాజులు భయపడేవారు. చూడండి, అందుకనే ఎవరైతే అంత సులువు కాదు, అంత సులువు కాదు, అంత సులువు కాదు, అంత సులువు కాదు అన్న వాళ్ళే ఫారిసీస్, సాడ్యూసీస్. ఏంటి క్షమాపణ అంత సులువా? ఏంటి నువ్వు అలా మాట్లాడేస్తే క్షమాపణ వచ్చేసింది వాళ్ళకి? వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఏంటి ఆ రూల్స్ అన్ని పాడేయమంటావా? ధర్మశాస్త్రాన్ని అంతా పక్కన పెట్టేయమంటావా? ఏంటి నువ్వు ఏంటి ప్యారలైజ్డ్ మ్యాన్, పక్షవాయు గలవాడు వచ్చినప్పుడు దేని కొరకు వచ్చారు? దేని కొరకు వచ్చారు? స్వస్థత కొరకు. కానీ స్వస్థపరచబడక ముందర ఏమంటాడు? నీ పాపములు క్షమింపబడ్డాయి అంటాడు. ఆమేన్. వాళ్ళ కోపం వస్తుంది. నువ్వెవరు క్షమించడానికి? అంత సులువు అనుకుంటున్నావా క్షమాపణ? అంత సులువు అనుకుంటున్నావా క్షమాపణ? చూడండి, అందుకని కృప గురించి మాట్లాడితే ఈరోజు కూడా కొంతమంది కోపం వస్తుంది. ఏంటి అంత సులువా? దేవుని సన్నిధికి రావడం అంత సులువు అనుకుంటున్నావా? అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు వచ్చా దేవుని సన్నిధికి? అదే పాయింట్, ఇష్టం వచ్చిన వాళ్ళు రావచ్చు దేవుని హల్లెలూయా. ఎవరైనాను రావచ్చు దేవుని సన్నిధిలో. లోకములో అందరికన్నా గొప్ప పాపి ఆయన పరిగెత్తుకుంటూ రావచ్చు దేవుని సన్నిధిలోకి. భాష గారు, మీకు తెలియదు ఆయన జీవితం గురించి, ఆయన గురించి మీకు తెలియదు. ఎన్ని భయంకరమైన పాపాలు చేశాడో మీకు తెలియదు. నాకు తెలియక్కర్లేదు. ఒకటి తెలుసు, ఆయన రక్తం తెలుసు నాకు. ఆయన రక్తము తెలుసు నాకు. ఆయన రక్తము తెలుసు నాకు. పాస్టర్ గారు, ఎటువంటి క్యాన్సరో మీకు తెలియదండి. తరతరాల నుంచి, జనరేషన్స్ నుంచి వస్తుందండి క్యాన్సర్. ఎన్ని జనరేషన్స్ నుంచి వస్తుందో నాకు అనవసరం. ఆయన పొందిన గాయాలు మాత్రం నాకు తెలుసు. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఆయన పొందిన గాయాలు మాత్రం నాకు తెలుసు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకని రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంత కాంప్లికేటెడ్. ఎన్ని అపాయింట్మెంట్స్, ఎన్ని మీటింగ్స్, ఎన్ని కౌన్సిలింగ్ సెషన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది పాస్టర్ గా చెప్తున్నాను. కౌన్సిలింగ్ సెషన్స్ కి కూర్చుంటాను, కానీ కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా నిజమైన సహాయం నీకు వచ్చేది కౌన్సిలింగ్ సెషన్ లో కాదు. నా నుంచి కూర్చుంటాను, మీతో మాట్లాడతాను, పర్వాలేదు. నేనేదో దాన్ని అవాయిడ్ చేయడానికి కాదు. కూర్చుంటాను మీతో మాట్లాడాలంటే, అపాయింట్మెంట్ ఇస్తాను, దాంట్లో సమస్య లేదు. కానీ నిజంగా నువ్వు మార్చబడాలని కోరుకుంటున్నావా? నిజంగా అద్భుత కార్యము జరగాలని కోరుకుంటున్నావా? నా నుంచి ఏదన్నా పొందుకుంటే, ఇటువంటి వాక్యము బోధిస్తున్నప్పుడు నువ్వు పొందుకోగలిగితే జీవితం మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నేను నీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో ఏదో ఒకటి నీకు సాయం చేయడానికి చూడొచ్చు. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నానో, అంటే వేరే తప్పుడు అభిషేకం ఉండదని కాదు, కానీ ప్రత్యేకంగా ఎప్పుడైతే ఇటువంటి వాక్యం విడుదలవుతుందో, దేవునికి తెలుసు నీకు ఉన్న సమస్య. ఆయనకి ప్రతిదీ తెలిసి ఈ వాక్యము విడుదల చేస్తున్నాడు నీ కొరకు. ఆమేన్, 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 ఆమేన్. ఆయనకి తెలియక కాదు. కానీ అందుకనే కానీ మతము అనేది, ఆ స్పిరిట్, ఆ ఆత్మ బంధకములో పెట్టేస్తుంది. కొన్నిసార్లు ఇంత గట్టిగా ప్రసంగం చేసిన తర్వాత కూడా అన్ని నీకు ఇవ్వబడ్డాయి ఏంటి విశ్వాసంతో పొందుకున్న. ఒక్కొక్కసారి నేను ఇది కోపంగా కూడా కాదు, ఒక్కొక్కసారి నాకు ఎంతో బాధేస్తుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఎవరో వచ్చి అంటారు, పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ఇంకా విడుదల చేయలేదండి, దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఏం చేయలేదు ఆయన? ఏం చేయలేదు మన కొరకు ఆయన? ఇంకేం చేయగలుగుతాడు మన కొరకు ఆయన?
దేని గురించి పట్టించుకోలేదు ఆయన? ఏ విషయం గురించి పట్టించుకోలేదు ఆయన? మనం ఆయన మాట వినకపోయినా, బుద్ధి లేని తీర్మానాలు తీసుకున్న తర్వాత కూడా, ఆయన నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఇబ్బందుల్లోకి మనమే పడ్డ తర్వాత కూడా, ఆయన మహాకృపను ఎప్పుడన్నా ఆపాడా మన జీవితంలో? లేదు, ఆపలేదు. కానీ అది అలవాటు అయిపోయింది, మనకి అలవాటు అయిపోయింది. దేవుడు అంటే దేవుడు చేస్తాడండి, దేవుడు చేయాలండి, దేవుడు చేయాలండి, దేవుడు చేయాలండి, దేవుడు చేయాలి. ఇంకేం చేయాలి? ఆయన కుమారుడిని నీ కొరకు నా కొరకు పంపించాడు. ఇంకెవరిని పంపించాలి? ఆమేన్. ఇంకెవరిని పంపించాలి? ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఇంకెవరి రక్తం కావాలి? ఆయన ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు, ఇంకెవరి ఆశీర్వాదము కావాలి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో ఆశీర్వదించాను అంటాడు. ప్రతి ఆశీర్వాదంతో, ప్రతి ఆశీర్వాదంతో. ఇంకా ఏం మిగిలింది? ఏం మిగిలింది? అందుకని నువ్వు అబ్రహాము జీవితాన్ని, అందుకని నువ్వు జాగ్రత్తగా పరీక్షించు. అబ్రహాము జీవితంలో నువ్వు సరిగ్గా తెలుసుకోగలుగుతావు. అందుకని ఆయన దేని కొరకు అడగలేదు. కానీ ఏది కూడా లోటు లేకుండా ఆశీర్వదించాడు అబ్రహాం. ఆమేన్. కొంతమంది కొన్ని విషయాల కొరకు చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి. ఒక్కసారి ప్రార్థన ఆపి ఒక్కసారి పరీక్షించుకోండి, ఏం ప్రార్థన చేస్తున్నారు అనేది. దేని కొరకు అడుగుతున్నారు ఆ ప్రార్థనలో? దేని కొరకు అడుగుతున్నావు ఆ ప్రార్థనలో? ఆయన ఇచ్చేసిన దాని కొరకే నువ్వు మళ్ళీ అడుగుతున్నావా? బికాజ్ ఇచ్చేసిన దాని కొరకే మళ్ళీ అడుగుతుంటే ఆయన ఇవ్వలేడు. ఇంకా ఆయన ఇవ్వలేడు. పాస్టర్ గారు మీ బైబిల్ ఇక్కడ ఇవ్వండి. థ్యాంక్ యూ. పాస్టర్ గారు మీ బైబిల్ ఇవ్వండి. మీ బైబిల్ ఇవ్వండి ఒకసారి. మీ బైబిల్ చాలా కాలం నుంచి అండి, చాలా కాలం నుంచి అడుగుతున్నాను నేను. అంటే నాకు బైబిల్ ఉండే చదువుకోవాలని ఉందండి. బైబిల్ కోసం అడుగుతున్నానండి. అంటే ఆయన బైబిల్ నుంచి ప్రసంగాలు చేస్తుంటాడు, ఒకసారి బైబిల్ కోసం అడుగుతున్నానండి. కొన్ని రోజుల తర్వాత నువ్వు వినేది విశ్వాసం కాదనుకో, ఇప్పుడు నీ 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 పాత బ్యాగేజ్ లోంచి క్రియ మొదలవుతుంది. బైబిల్ కావాలి గారు. ఇది జరగలేదనుకో, నువ్వు విశ్వాసం వినట్లేదనుకో, ఇక్కడ ఇంకో క్రియ మొదలవుతుంది. అయ్యగారు దయచేసి అయ్యా 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 ఎక్కడ అన్నాడు ఆయన? యేసుక్రీస్తు ఎక్కడ అన్నాడు? అమ్మ నీకు కావాల్సిన స్వస్థత కదా, 2 రోజులు ఉపవాసము, 3 రోజులు కన్నీరు, 5వ రోజున వస్తుంది. చూడు, వాక్యం ఉంది కానీ అందులో నిలబడట్లేదు, కంటిన్యూ అవట్లేదు, కొనసాగట్లేదు. చదువుతాము, తిమోతి చదివేశానండి, యాకోబు చదివేశాను పాస్టర్ గారు, సామెతలు అన్ని వచ్చి కంఠస్థం కూడా వచ్చి కొన్ని. అది లోపలికి దిగిందా? అది బయటకు వస్తుందా? నీ నోటి నుంచి ఏమొస్తుంది? నీ నోటి నుంచి ఏమొస్తుంది? నీ నోటి నుంచి ఏమొస్తుంది? అప్పుడు విశ్వాసం విడుదలవుతుంది. అందుకని ఆమె ఏమన్నది? ఆయన వస్త్రముని తాకుతే చాలు, ఆయన వస్త్రాన్ని తాకుతే చాలు, ఆయన వస్త్రాన్ని. అబ్బో 12 సంవత్సరాలు 12 సంవత్సరాలండి,
12 సంవత్సరాలండి. 12 ఎంత రక్తమో, ఎంత రక్తమో, ఎంత రక్తమో, ఎంత నొప్పి. రక్తం గురించి మాట్లాడలేదు, సంవత్సరాల గురించి మాట్లాడలేదు. ఆమె నోరిప్పితే ఒకటే, ఆయన ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో పాస్టర్ గారు అంటే నేను ఏమనాలండి? నేను నోట్ల నుంచి ఏం మాట్లాడాలి? స్వస్థపరచబడ్డాను అని మాట్లాడాలి. ఆమేన్. దట్స్ రైట్. నేనేమన్నాను? ఓటమిని సహించొద్దు, ఓటిని సహించొద్దు. డు నాట్ అలౌ ఫెయిల్యూర్. సో ఎక్కడన్నా నొప్పి వస్తుంది అనుకో, ఏమని దేవా నన్ను అబ్బా స్వస్థపరిచయ్యా, స్వస్థపరచబడ్డాను. యేసుక్రీస్తు నామములో నొప్పిని తొలగిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. పాస్టర్ గారు ఉద్యోగం లేకపోతే ఏమనాలి? నీకు ఎటువంటి ఉద్యోగం కావాలి అది ఫస్ట్ డిసైడ్ అవ్వు. ఏ ఆఫీస్లో కావాలో డిసైడ్ అవ్వు. అది డిసైడ్ అయిన తర్వాత దేవా యేసుక్రీస్తు నామములో నీ కుమారుడిగా ప్రకటిస్తున్నాను, నీ కుమార్తెగా ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ ఆఫీసులో ఇటువంటి ఉద్యోగము, ఇటువంటి వర్కింగ్ అవర్స్ తో, ఇటువంటి శాలరీతో నేను పొందుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో పొందుకుంటున్నాను. హల్లెలూయా. పాస్టర్ గారు జాబ్ ట్రాన్స్ఫర్ కాండి, జాబ్ ట్రాన్స్ఫర్. నువ్వు డిసైడ్ అవ్వు. ఎక్కడికి కావాలి జాబ్, ఏ ఊరికి కావాలి, నువ్వు డిసైడ్ అవ్వు. అది చెప్పిన తర్వాత అయ్యా ప్లీజ్ 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 కాదు, ప్లీజ్ కాదు. దేవా నీ కుమారుడిగా నేను ప్రార్థిస్తున్నాను, నీ కుమార్తెగా నేను ప్రకటిస్తున్నాను. దేవా యేసుక్రీస్తు నామములో ఏ ద్వారములైతే తెరవబడాలో, ఆ వైజాగ్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి వైజాగ్, బాంబే టు వైజాగ్, హైదరాబాద్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ప్లేస్ అవ్వు ఏది, అది ద్వారము తెరవబడును గాక. ద్వారము తెరవబడి ఆ రోజు నుంచి నువ్వు చేయాల్సిందేంటి? దేవా ప్రతిదీ కూడా నా కొరకు మార్చబడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. 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 గర్భఫలము ఏం చేయాలి? ప్రతిరోజు చెయ్యేసుకో. భార్య భర్తలు ఇద్దరు కూడా ఏకీభవించి చేసుకొని, దేవా నాకు గర్భఫలము ఉన్నందుకు కృతజ్ఞతలు. హల్లెలూయా. ఫాదర్, I thank you that my womb is blessed, my womb is open, my womb can produce. Amen. 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 హల్లెలూయా. Hallelujah. ఎందుకు? అంతా కూడా ఆయన కృప ద్వారా నీకు ఇచ్చింది, నువ్వు విశ్వాసముతో పొందుకుంటున్నావు. హల్లెలూయా.